హాయ్ ఫ్రెండ్స్, మన 2025 సంవత్సరం పెట్టిన తర్వాత ఫస్ట్ వీడియో అయితే తీస్తున్నాం అనమాట మనం. సో బిఫోర్ అన్ని షార్ట్సే పెట్టాము. సో మొదటగా అయితే మనం ఇప్పుడు వీడియో అయితే పెడుతున్నాం అనమాట. సో ఈ ఇయర్ నుంచి మనకి ఏ విధంగా వస్తాయి ఏంటి అనేది వ్యూస్ కూడా చూద్దాం. మనమైతే ఇప్పుడే మన కైల్లోకి అయితే వచ్చాం అనమాట. ప్రజెంట్ మన కైలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది చూసి దీనికి ఏదన్నా మనం ఇప్పటికైతే 3 కోటాలు పిండి చల్లేసి ఉన్నాము. 2 కోటాలు స్ప్రే కూడా చేస్తున్నాం అన్నమాట, పురుగుకి తెల్లదగిలికి ఏ రాకుండా. సో ఫర్దర్గా ఇప్పుడైతే మనం చూసుకొని ఇంకేమన్నా తెగులు ఉందా ఏంటి, ఏమన్నా స్ప్రే చేయాలా ఏంటి అనేది మన కైల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయి మాట్లాడుకుందాం అనమాట. మనమైతే మన వరి దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఫైనల్గా మన వరి అయితే ఈ విధంగా అయితే ఉంది. సో 3 కోటాల ముందు కంప్లీట్ చేస్తున్నాం, 2 స్ప్రేలు కొట్టేస్తున్నాం. మనం 3వ కోట దుక్కిపిండి అయితే కొట్టడానికి రెడీగా ఉందన్నమాట. సో మంచి కరుకు మీదకైతే వచ్చేసింది. సో 4వ కోట కూడా మనం కానీ ఇప్పుడు దుక్కిపిండి కానీ కొట్టేసి తర్వాత లైట్గా ఒక స్ప్రే కానీ ఆడిచ్చేసామంటే నీకు ఆటోమేటిక్గా గ్రోత్ అయితే బాగా వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడైతే మనం అక్కడక్కడ పురుగులు అయితే ఉన్నాయి చూడండి. సో ఈ పురుగు అనేది ఫస్ట్ మనం నివారించాలా. సో ఈ పురుగుకి ఫస్ట్గా మనం పురుగు మందు కానీ కొట్టాలి. పురుగు మందు కొట్టిన తర్వాత మనం ఫర్దర్గా దుక్కిపిండి వేస్తే బాగుంటుంది అనమాట. ఎందుకంటే మనం వేసినట్టుగా సగం చూడండి ఈ పురుగు తినేస్తుంది కాబట్టి, మనం వేసినట్టు తినేస్తుంది. సో ఇలాగా అంతా పోతూ ఉంటుంది. ఇదిగోండి ఆల్రెడీ ఈ విధంగా పురుగులు ఉండడం వల్ల మనకి ఇదిగోండి ఈ విధంగా అయితే కొట్టేస్తుంది అనమాట. ఆకు మధ్యలో ఇరిగిపోద్ది. ఇదిగోండి ఈ విధంగా తినేసి ఆకు అయితే అక్కడక్కడ మధ్యలో ఈ విధంగా ఇరిగిపోద్ది అనమాట. చూడండి ప్రతి గంటలో ఇదే విధంగా అయితే ఉందన్నమాట. సో ముందుగా మనం అయితే చూడండి ప్రతి గంటలో అట్లాగే కనిపిస్తుంది. మనం ముందుగా అయితే వెళ్ళేసి ఫస్ట్గా దీని గురించి మనం చూపించి ఫస్ట్ పురుగు మందు అయితే కొట్టాలా. పురుగు మందుతో పాటు మనం ఇంకా ఏదో ఒకటి ఎండ్రకాయల పొడో శాప్ పొడో ఏదో ఒకటి మిక్స్ చేసి కొట్టామంటే నీకు దుక్కిపిండి వేసినంతకంటే గ్రోత్ అనేది స్ప్రేలో బాగా కనిపిస్తుంది అనమాట. మనం స్ప్రేలు చేయబట్టే మన వరి కూడా ఈ విధంగా అయితే వచ్చింది. సో దానికని మనం అయితే ఫస్ట్గా ఈ స్ప్రే అయితే ముందుగా కానీ కొట్టకపోతే మనకి తెగుళ్ళు అనేది ఎక్కువ ఎలా ఉంది చూడండి. ప్రతి గంటలో ఆకులు తినేస్తున్నాయి అన్నమాట. ఇదిగోండి ప్రతి గంటలో ఈ విధంగా అయితే ఉందన్నమాట. సో అక్కడక్కడ ఇదిగోండి ఈ విధంగా ఏరియా ఏదన్నా మంచు ఉన్నప్పుడు కొడితే ఈ విధంగా మచ్చ వస్తుంది అనమాట. ఇదిగోండి ఈ విధంగా మచ్చ కూడా మంచు ఉన్నప్పుడు కొట్టినప్పుడు ఆ ఏరియా ఆకు మీద పడినప్పుడు ఇలా తెల్లగా కూడా వస్తాయి అన్నమాట. సో ప్రతి దాని మీద అయితే మనకి ఆడాడ పురుగులు అయితే ఉన్నాయన్నమాట. ఫస్ట్గా మనమైతే ఈ పురుగు కోసం ఏదో ఒకటి అయితే కొట్టాలి. కొట్టిన తర్వాత ఫర్దర్గా మనం 4వ కోటాకి పిండి అయితే వేయాలన్నమాట. సో ఈ విధంగా అయితే పురుగు పెట్టుకొని అయితే మనం 4వ కోట ముందు అయితే కొట్టకూడదు. కొట్టినా కూడా ఏమవుతుందంటే న్యూ యూజ్ అనమాట. సో మనం ఎంత కొట్టినా కూడా సగం పురుగు తినేస్తూ ఉంటుంది. మనం వేసిన పిండికి ఫలితం లేకుండా పోద్ది అనమాట. సో మ్యాక్సిమం మనమైతే ముందుగా దీన్ని అయితే స్ప్రే చేయాలన్నమాట. దాంతోపాటు మనం ఎప్పుడైతే ఈ విధంగా నేలను అనేది ఆరగడతామో ఇలా ఆరగట్టడం వల్ల కూడా నీకు గంట అనేది బాగా పిగలుతుంది అనమాట. ఎప్పుడైతే ఎండకు నువ్వు ఈ విధంగా దీన్ని ఎండబెడతామో అప్పుడు ఆటోమేటిక్గా కిందకి బాగా ఎండినప్పుడు గంట బాగా పిగిలేదానికి ఛాన్స్ ఉందన్నమాట. సో మ్యాక్సిమం అందరూ ఆరగట్టి నీళ్ళు వేయడానికి ట్రై చేయండి. సో మాగాని కింద అంటే ఆరగట్టలేకపోవచ్చు, ఎందుకంటే నీళ్లు కంటిన్యూస్గా వస్తుంటాయి కాబట్టి. మోటార్ల కింద వేసే వాళ్ళకి ఇది మంచి యూజ్ అనమాట. మోటార్ల కిందనే కాదు కాలవల కింద కూడా వేసే వాళ్ళకి మనం వేస్తేనే నీళ్లు మన కైల్లోకి వస్తాయి అనుకున్న ప్రతి పొలానికి మంచి యూజ్ అయితే ఉందన్నమాట. సో ఇలా ఆరగట్టడం వల్ల చూడండి ఇలా ఆరగడితే గంట అనేది పిగిలేదానికి మంచి ఛాన్స్ ఉందన్నమాట ఇప్పుడు. సో ఇలా ఆరగట్టడం వల్ల కూడా మనకి మంచి ఫలితాలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా రైతు అనేవాడు మంచి దిగుబడి వస్తుంది అనమాట. మంచి దిగుబడి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మంచి ప్రాఫిట్స్ వస్తాయి. మంచి ప్రాఫిట్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా రైతు అనేవాడు ఆనందంగా ఉంటాడు అనమాట. సో ఇలాగైతే మీరు మ్యాక్సిమం చేయడానికైతే ట్రై చేయండి అనమాట.
మనమైతే ఈ విధంగా ప్రస్తుతానికి నీళ్లు ఎండగట్టేసి ఉన్నాం. సో ముందుగా అయితే మనం ఈ పురుగు మందు నివారణకైతే మనం ఏదో ఒక చర్యలు అయితే తీసుకోవాలా. ఇలా చర్యలు తీసుకొని పోవడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు మనం 4వ కోట ముందు కొడుతున్నాం. అటు ఇటుగా మనం వరి ఆతేసి 40 రోజులు అవుతుందన్నమాట. 40 రోజులు కాలేదు అంటే 10వ తేదీకి ముందులన్నీ కంప్లీట్ చేయాలి కాబట్టి, సో ఇప్పటికైతే 35 డేస్ అయితే కంప్లీట్ చేసుకుంది మనం వేసిన తర్వాత. సో మనం ఎంత తొందరగా అనేది ఈ ముందుగా దీన్ని స్ప్రే చేసి తర్వాత అయితే మనం దుక్కిపిండి కానీ కొట్టామంటే అది మనకి మంచి యూజ్ కూడా. సో మనం కూడా అలాగే చేద్దాం అనుకుంటున్నాము. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రైతులను అయితే ఆదరించండి. థ్యాంక్స్ అందరికీ. జై జవాన్, జై కిసాన్.